హలో గైస్, ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇలా మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అయితే రెండు కూడా ఇస్తున్నాను. సో గైస్, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ గ్రూప్ 1 అని కనిపిస్తుంది కదా. ఎడిట్ గ్రూప్ 1 మీద క్లిక్ చేయండి. గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అయితే వస్తుంది. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కావాలనుకున్న ఫోటోని అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటోని అయితే సెట్ చేస్తున్నా. ఇలా క్లారిటీగా నీట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా మీ ఫొటోస్తో ఇలా నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా ఫోటో అయితే యాడ్ అవుతుంది. ఇలా ఫోటో యాడ్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ రెండో గ్రూప్ కనిపిస్తుంది కదా, కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ 2 అని కనిపిస్తుంది. గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి అక్కడ ఫోటో అయితే వస్తుంది. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఆన్ ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు కావాలనుకున్న రెండో ఫోటో ఏదైతే ఉందో రెండో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా సెట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోండి. సెట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఫోటోని అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. రెండు ఫోటోలు వేస్తే ఇలా యాడ్ అయిపోతాయి. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫోటో అండ్ ఫోర్త్ ఫోటో కనిపిస్తుంది కదా, గ్రూప్ 4 మీద క్లిక్ చేసి గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ రెండు ఫొటోస్ అయితే రిఫ్రెష్ అయితే పెట్టుకోవాలి. రెండు గ్రూపులు అయితే యాడ్ చేశాను. మొత్తం 4 ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నా. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా. 4 గ్రూప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే గ్రూప్ ఫోటోలు అయితే కంప్లీట్ అయిపోయి తర్వాత 8 ఫొటోస్ అయితే సింగిల్గా అయితే వస్తున్నాయి కదా, ఆ ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఆన్ ఫిల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 8 ఫొటోస్ అయితే ఉంటాయి. 8 ఫొటోస్ ఇలానే సేమ్ ప్రాసెస్. కలర్ ఆన్ ఫిల్ మీద క్లిక్ చేయడం, ఫోటోని అయితే యాడ్ చేసుకోవడం. సింపుల్. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అలానే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఆన్ ఫిల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే రీప్లేస్ అయితే పెట్టుకుంటున్నా. సేమ్ ప్రాసెస్ థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో అండ్ మొత్తం 8 ఫొటోస్ అయితే ఉంటాయి. సేమ్ అలానే యాడ్ చేసుకోండి. సేమ్ ఇలానే ఇంకా నేనైతే మొత్తం అయితే యాడ్ చేశాను. సో నీట్గా అయితే యాడ్ చేసుకోండి. ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. నీట్గా అయితే యాడ్ చేసిన తర్వాత వీడియో అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం వీడియో చూడండి, ఇలా అయితే ఉంది. సో గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి. పక్కా రిప్లై అయితే ఇస్తాను. ఇలా పూర్తి వీడియోని అయితే సేవ్ చేసుకోండి.